జై లోకేష్ అను చౌక్ల వరకు వచ్చేయండి సరిగా పెట్టుకోవా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించిన నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషకరం. మహిళలకి ప్రత్యేకమైన స్థానం కల్పించిన ఒక తెలుగుదేశం పార్టీనే ఈరోజే కాదు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఈనాడు లోకేష్ గారి నాయకత్వం వరకు ప్రతి ఒక్క మహిళకు న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే. ఆనాడు తారక రామారావు గారు మహిళలకి ఆస్తి సమాన హక్కు కల్పించిన హక్కు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మహిళలను అనేక స్థానాల నుంచి పైకి తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అంతేకాదు మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి వాళ్ళకు ఉచిత గ్యాస్ కలెక్షన్ ఇప్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా దేశంలోనే మొదట స్పీకర్గా మహిళను ఎన్నిక చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు అనేక స్థానాల్లో ఈరోజు నారా లోకేష్ గారు మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించినారంటే అది ప్రపంచంలోనే నెంబర్ 1 రికార్డ్ అని మేము మా తెలుగు మహిళలందరము కోరుకుంటున్నాం. ఈరోజు మా అన్న కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో లోకేష్
గొప్ప వరాన్ని మహిళలకు కేటాయించాడు. ఇంతేకాకుండా నారా చంద్రబాబు గారు అయితేనేమి, ఆ రోజు ఎన్టీఆర్ అయితేనేమి మహిళల గురించి, మహిళలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఏర్పాటు చేసిన ఘనత ఏదన్నా ఉందంటే అది టీడీపీది. మా పార్టీలో మహిళలకు సమాన హక్కులు కల్పించి, పార్టీలో అయితేనేమి, ఆస్తిలో అయితేనేమి, పుట్టింటి నుండి సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు గారు. మా టీడీపీ ప్రభుత్వం ఈరోజు పార్టీలో 33 రిజర్వేషన్ కూడా మనకు మహిళలకు కల్పించినారంటే ఈ గొప్ప ఘనత మా నారా లోకేష్ గారిది, మా అన్న కందికుంట వెంకటప్రసాద్ గారిది. ఈరోజు మహిళలు డాగ్రా గ్రూపులో లక్షల రూపాయలు లోన్లు తీసుకుంటున్నారంటే ఆ రోజు రివాల్వింగ్ ఫండ్తో మొదలుపెట్టి కొత్త సంఘాలను కేటాయించి, కొత్త సంఘాలకు ఎన్ఏసీ నెంబర్లుగా వార్డుకు ఎన్ఏసీ నెంబర్లుగా మమ్మల్ని పెట్టి సాధారణ మహిళలు మేము ఇంట్లో వంట చేసుకుంటూ మా కుటుంబాన్ని చూసుకుంటున్న మహిళలను కూడా బయటికి తీసుకొచ్చి మేము ఈరోజు పార్టీలో బాధ్యతలు తీసుకొని, సంఘాలలో బాధ్యతలు తీసుకొని ముందుకు పోతాడామంటే ఆ ఘనత ఎవరిదైనా ఉంది అంటే అది టీడీపీ ప్రభుత్వంది, నారా చంద్రబాబు గారిది. దీనికి మేము గర్వపడుతూ ఇంతమంది మహిళలను కూడా ఈరోజు మాకిచ్చిన ఈరోజు ఈ అవకాశాన్ని చాలా సంతోషంగా అందరము కలిసి పాలు పంచుకొని ఈరోజు మేము మా నారా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, మా అన్న కందికుంట వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలో చాలా రుణపడి ఉంటాము. మహిళలమంతా కూడా మనకు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తాము, ముందుకు పోతామని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ అన్న ఆదేశాల ప్రకారము ఈరోజు కదిరిలో చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ గారు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు ఈరోజు మహిళలంతా కలిసి కదిరిలో ఫ్లెక్సీలు పట్టుకొని ఎలా సంతోషంగా, చాలా హ్యాపీగా, కులమత భేదాలు లేకోకుండా 33% రిజర్వేషన్ అందరూ మహిళలంతా సంతోషంగా తీసుకొని దీని ర్యాలీగా తిరిగి మన కందికుంట ప్రసాద్ అన్న గారికి చేసే అభివృద్ధి పనులకు, కందికుంట ప్రసాద్ చేసిన పనులకు అన్న ఎమ్మెల్యేగా ఉండి అన్ని నిలబెట్టి మహిళలకు కూడా ఎన్నో పనులు ఏదన్నా అవసరాలు ఏమున్నా అన్నీ సహకరించి కందికుంట ప్రసాద్ అన్న చేసే అభివృద్ధి పనులకు అన్నిటికీ చాలా కృతజ్ఞతగా ఉన్నాము. అదే కాకుండా ఇప్పుడు లోకేష్ బాబు గారు 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడము, చంద్రబాబు నాయుడు సార్ కూడా మహిళలు చాలా ఎక్కడ చూసినా గౌరవించాలా, మహిళలకు ప్రత్యేకంగా అందరినీ అభిమానించాలని చంద్రబాబు నాయుడు సార్ నిన్న మా మహనాడు కార్యక్రమంలో చెప్పిండేది. చాలా సంతోషంగా ఉంది. మన నాయకులు కూడా అది పాటించి మహిళలకు గౌరవించి అన్నీ చేయాలని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ సార్ చేసిన ఈ 33 రిజర్వేషన్ పథకాన్ని ఎన్నేళ్ళైనా ఎంతైనా మా గుండెల్లో పెట్టుకుంటాము. మేము ఎప్పటికైనా వాళ్ళ కృతజ్ఞతగా ఉంటాము. పార్టీకి కానీ కృతజ్ఞతగా పనిచేసి వచ్చే 29 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ను, మా కందికుంటున్న ప్రసాద్ అన్నను అత్యంత అధిక మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ రప్పించుకొని మా 33 రిజర్వేషన్ శాతానికి మాకు ఇచ్చిన ఫలితాలకు దానికి న్యాయం చేసి అన్ని కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.